రేవ్ పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్ర, బెంగళూరుకి చెందిన 100 మందికి పైగా యువతీ యువకులు, 25 మందికి పైగా సినీ తారలు పార్టీలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఆర్గనైజింగ్ పార్టీ కోసం ఆంధ్ర నుంచి విమానంలో వీరంతా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఏపీ ఎమ్మెల్యే మంత్రి కాకాని స్టిక్కర్ అంటించిన కారు ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారులో ఎవరు వచ్చారు, కాకానికి వారితో ఉన్న సంబంధం ఏంటి అన్న అంశాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. రేవ్ పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్ర, బెంగళూరుకి చెందిన 100 మందికి పైగా యువతీ యువకులు, 25 మందికి పైగా సినీ తారలు పార్టీలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఆర్గనైజింగ్ పార్టీ కోసం ఆంధ్ర నుంచి విమానంలో వీరంతా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఏపీ ఎమ్మెల్యే మంత్రి కాకాని స్టిక్కర్ అంటించిన కారు ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారులో ఎవరు వచ్చారు, కాకానికి వారితో ఉన్న సంబంధం ఏంటి అన్న అంశాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెంగళూరు రేవ్ పార్టీకి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ రెండింటికి ఎక్కడ సంబంధాలు ఏర్పడతా ఉన్నాయి, ఈ రెండింటి గల సంబంధాలు ఏంటి అనే దానిపై కూడా పోలీసులు దీనిపైన ఆరాధిస్తా ఉన్నారు. ఎందుకంటే సివిల్ సప్లై మంత్రిగా ఉన్నారు గత ప్రభుత్వంలో. మొన్నటి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడానికే బెంగళూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి ఈ ఏర్పాట్లు చేసి ఉండవచ్చు అనే దానిపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవేళ తను అరేంజ్ చేయకపోతే తన అధికారికంగా వాహనం, తన అధికారికంగా ఎమ్మెల్యే స్టిక్కర్ అక్కడ బెంగళూరులో ఎందుకు ఉంది, దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క పాస్పోర్ట్ ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే దానిపై కూడా పోలీసులు దీనిపైన ఆరాధిస్తా ఉన్నారు. ఏదైనా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడ పార్టీని ఏర్పాటు చేసి ఎలక్షన్లో కష్టపడేటువంటి వాళ్ళ బూత్ ఏజెంట్స్, వారి అనుచరులు, వారి దగ్గర సన్నిహితులు, బంధువులని ఈ చిల్లవ్వడం కోసమే ఈ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా హైదరాబాద్కి, ఆంధ్రాకు దగ్గరగా ఉన్నటువంటి బెంగళూరు ఈ ఫామ్ హౌస్నే ఎంచుకొని ఈ ఫామ్ హౌస్ కేంద్రంగానే ఈ పార్టీని ఏర్పాటు చేస్తే ఈజీగా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోగలుగుతారు అనేది ఒక పూర్తిగా ఆ ప్లాన్ ప్రకారంగానే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క పార్టీని, రేవ్ పార్టీని, అమ్మాయిలను, డ్రగ్స్ ని తీసుకొచ్చి అక్కడ వారి అనుచరుల బృందం ద్వారా దీన్ని పార్టీ నిర్వహించాడు అనే దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి వాహనం అక్కడ దొరకడము, కాకాని గోవర్ధన్ రెడ్డికి చెందినటువంటి స్టిక్కర్ అక్కడ లభ్యం కావడము, ఆ వాహనం కూడా మంత్రి పేరుపైనే ఉండడము, ఇదంతా కూడా మంత్రి హయాంలోనే జరిగింది, మంత్రి నేతృత్వంలోనే జరిగింది, మంత్రి ఆదేశాల మేరకే జరిగింది. అతని డైరెక్షన్స్ తోటే ఈ అనుచరులంతా కూడా పార్టీని ఏర్పాటు చేసి అక్కడ ఎంజాయ్ చేశారు. ఈ అమ్మాయిని కూడా పిలిపించారు, తెలిసినటువంటి అమ్మాయిల్ని. దాంట్లోనే సినీ నట హేమగూడని కాకాని గోవర్ధన్ రెడ్డి పిలిచి ఉండవచ్చు అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవున్నాయి. దీనిపైన ఆరా తీస్తా ఉన్నారు. హైదరాబాద్ చెందినటువంటి కొంతమంది ఈ ఈవెంట్స్ కండక్ట్ చేసేటువంటి వ్యక్తులు, గోపాల్ రెడ్డి, వేణు అనే వ్యక్తులను ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్లడము, ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ ని తీసుకెళ్లారు. ఆ ఫ్లైట్ లో ఈ ఈవెంట్ కి సంబంధించినటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు, కార్యకర్తలు, అనుచరులు, బంధువులు, వారి సన్నిహితులందరూ కూడా 100కు పైగా వ్యక్తులని, ఆ పార్టీకి చెందినటువంటి వారందరినీ కూడా ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి బెంగళూరుకి పంపి అక్కడ ఈ ఈవెంట్ ని కండక్ట్ చేశారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు పోలీసులు. బెంగళూరు పోలీసులు ఇంతకుముందు అడిషనల్ సిపి హోదాలో ఉన్నటువంటి చంద్రగుప్త ఐపీఎస్ ఒక మీడియా ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. 100కు పైగా వ్యక్తులు డ్రగ్స్ స్వీకరిస్తా ఉన్నారు,
ఇక్కడ రేవ్ పార్టీ జరుగుతా ఉందన్న ఒక ఇన్ఫర్మేషన్ మేరకు సోదాలు నిర్వహించడంతో దాంట్లో 100 మందికి పైగా పట్టుబడ్డారు. దాంట్లో సినీ నటి హేమ కూడా ఉంది అంటూ కూడా పోలీసులు అధికారికంగా ధృవీకరించడం జరిగింది. హేమ ఉదయం రిలీజ్ చేసినటువంటి వీడియో, బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఫోటో, ఈ రెండు కూడా ఒకే డ్రెస్ లో ఉండడంపై మాత్రం ఖచ్చితంగా హేమ రేవ్ పార్టీలో దొరికిందనే దానికి ఇదే నిదర్శనంగా తీసుకొని ఇదే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హేమ కూడా ఈ పార్టీలో దొరికిందని. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఈ పార్టీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిర్వహించినట్టయితే బెంగళూరు పోలీసులు అతన్ని కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసి, డ్రగ్స్ పార్టీ కాబట్టి డ్రగ్స్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా, డ్రగ్స్ తెప్పియాలని ఆలోచన వచ్చినా, డ్రగ్స్ ని తీసుకొచ్చి అక్కడ సప్లై చేయండి అని ఒక డైరెక్షన్ ఇచ్చినా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఎక్సైజ్ యాక్ట్ పరిధిలోకే వస్తారు, ఎన్డీపీపీ యాక్ట్ లోకే పరిధిలోకి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ పార్టీ అరేంజ్ చేసినట్టు పోలీసులు ఏదైనా ధృవీకరించి ఆధారాలు దొరికి అతని ఎవిడెన్స్ ఏదైనా దొరికినట్టయితే ఖచ్చితంగా ఆ మంత్రిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి అతను కూడా 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి బెంగళూరు పోలీసులు పోలీస్ స్టేషన్ కి పిలిపించి అతని నుంచి వివరణ కోరేటువంటి అవకాశం ఉంది. అతను నిర్వహించకుంటే ఈ వాహనం అక్కడ ఎందుకుంది, ఆ వాహనం పైన ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకుంది అనే దానిపై కూడా పోలీసులు ఆ వివరాలు ఆరా తీస్తా ఉన్నారు. అతను లేకపోయినా అతను ఇచ్చినటువంటి డైరెక్షన్ లోనే ఈ పార్టీ జరగ ఉండవచ్చు అనేది కూడా పోలీసులు ఈ అంచనాకు వచ్చారు. ఈ కోణంలో దర్యాప్తు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు, రాత్రి ఈ పార్టీ ఆర్గనైజ్ చేసేటువంటి టైంలో ఎక్కడున్నాడు, ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు, ఎవరెవరికి ఆదేశాలు ఇచ్చారు, ఈ డ్రగ్స్ ముఠాలతో మంత్రికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి అమ్మాయిలకు మంత్రికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, హేమాను ప్రత్యేకంగా పిలిపించి హేమా ద్వారా అక్కడ ఈ యాక్టివిటీ చేయాలనుకున్నటువంటి మంత్రికి హేమా గల సంబంధాలు ఏంటి అనే దానిపై కూడా బెంగళూరు పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దీని ద్వారా విచారణ జరుపుతా ఉన్నారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఫామ్ హౌస్ లో రిసార్ట్ లో ఉన్నట్టయితే ఆ సీసీటీవీ కెమెరాలను కూడా తెప్పిస్తా ఉన్నారు. మొత్తం ఈ పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంతమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కార్యకర్తలు, పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు అక్కడ హాజరయ్యారు, ఆ ఫుటేజ్ అంతా కూడా తెప్పిస్తా ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పార్టీ ఉదయం తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా నాన్ స్టాప్ కంటిన్యూగా ఈ యాక్టివిటీ కొనసాగింది. ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలోనే ఈ పార్టీ జరిగి ఉండవచ్చు అనేది మాత్రమే పోలీసులు భావిస్తారు. కొన్ని అనుమానాలు వ్యక్తమవుతాయి. అయితే దీని మీద కాకాని స్పందించారా? కాకాని ఉన్నాడు దీంట్లో, కాకాని అరేంజ్ చేశాడు ఈ పార్టీని అంటూ కూడా పోలీసులు ఎక్కడ కూడా దాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. పోలీసులు సిసిబి పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ఫామ్ హౌస్ పైన రైడ్ చేసినప్పుడు ఆ రైడ్ లో భాగంగా అంతా డ్రగ్స్ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేసి అమ్మాయిలని అదుపులోకి తీసుకొని అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్లు, మేనేజర్లు, ఎవరైతే ఎంజాయ్ చేయడానికి పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని చివరగా బయటకు వస్తా ఉంటే ఆ వాహనాలన్నిటిని కూడా తనిఖీ చేసినప్పుడు ఒక వాహనం పైన ఫార్చునర్ వాహనం కనబడతా ఉంది, వైట్ కలర్. ఆ వైట్ కలర్ ఫార్చునర్ వాహనం పైన కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అంటూ కూడా తన పార్లమెంట్ పేరు మెన్షన్ చేసి ఆ స్టిక్కర్ ఉండడము, ఆ వాహనం కాకాని గోవర్ధన్ రెడ్డి అంటూ మాత్రం పోలీసులు ఒక అధికారిక కన్ఫర్మేషన్కి వచ్చారు. దానికి క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పుడు అతని పాస్పోర్ట్ దాంట్లో దొరికింది. ఆ పాస్పోర్ట్ ని సీజ్ చేశారు, వాహనాన్ని కూడా సీజ్ చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి దీంట్లో ఉన్నాడు, దీంట్లో పార్టిసిపేట్ అయ్యాడు, తనే ఏర్పాటు చేశాడనే దాని గల ప్రత్యేకమైనటువంటి ఆధారాలు పోలీసులు ఇప్పటివరకు ఆ విషయాలు తెలియజేయలేదు. అతని వాహనం దొరికింది కాబట్టి అతని నేతృత్వంలో జరిగి ఉండవచ్చు అనేది మాత్రమే పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేయాల్సి ఉంది. ఒకవేళ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ పార్టీ జరిగినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో అతన్ని ఇంక్లూడ్ చేసి ఎన్డీపీఎస్ డ్రగ్స్ యాక్ట్ కింద కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసు నమోదు చేసి బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చి పిలిపించి అతను విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సౌమ్య, ఈ అంశం మీద కాకాని స్పందించారా? కానీ ఇప్పటివరకు ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. సోషల్ మీడియాలో కానీ తన కార్యకర్తలతో కానీ అక్కడ వైసీపీ ప్రభుత్వ పెద్దలతో కానీ లోకల్ ఉన్నటువంటి కార్యకర్తలతో కానీ మీడియాతో కానీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా ఇప్పటివరకు తన పేరు ఎందుకు వస్తుంది, ఎందుకు ఉపయోగిస్తా ఉన్నారు, తన పేరు ఎందుకు తెరపైకి వచ్చింది అనే దానిపై కూడా ఇప్పటివరకు ఎక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించి దానిపై స్పష్టంగా తెలియజేసినటువంటి అంశం లేదు. దీనిపైన హేమా పేరు వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే హేమా రియాక్ట్ అయ్యి అదే ఫామ్ హౌస్ లో ఏదైతే పోలీసులు రైడ్ చేసి హేమాని కస్టడీలోకి తీసుకున్నారో అదే ఫామ్ హౌస్ లో నుంచి హేమ
ఒక వీడియో రిలీజ్ చేసి నేను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నాను, బెంగళూరు పార్టీకి తనకు సంబంధం లేదు, అనవసరంగా తన ఫోటోని తన పేరుని ఉపయోగించి తనని డిఫేమ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, నాకు ఆ బెంగళూరు పార్టీకి సంబంధం లేదంటూ కూడా తను రియాక్ట్ అయ్యి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసినటువంటి వీడియో బ్యాక్గ్రౌండ్ లో హేమ దొరికినటువంటి ఆ ప్రాంగణంలో రెండు కూడా పోలీసులు మ్యాచ్ చేసి చూసినప్పుడు హేమ దాంట్లో ఉంది, ఈ హేమానే దొరికింది పోలీసులకు అనేది కూడా అధికారికంగా ఆ విషయాన్ని పోలీసులే ధృవీకరించారు. పోలీసులు అధికారికంగా మీడియా ప్రకటన ముందు మాట్లాడడం కూడా జరిగింది. హేమ దొరికింది. హేమతో పాటు తెలుగు పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్ర, బెంగళూరుకి చెందిన 100 మందికి పైగా యువతీ యువకులు, 25 మందికి పైగా సినీ తారలు పార్టీలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఆర్గనైజింగ్ పార్టీ కోసం ఆంధ్ర నుంచి విమానంలో వీరంతా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఏపీ ఎమ్మెల్యే మంత్రి కాకాని స్టిక్కర్ అంటించిన కారు ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారులో ఎవరు వచ్చారు, కాకానికి వారితో ఉన్న సంబంధం ఏంటి అన్న అంశాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్. రైట్ సౌమ్య, అయితే నిన్న నుంచి బెంగళూరులో అయితే రేవ్ పార్టీ అయితే కొనసాగిందని చెప్పవచ్చు. ఈ రేవ్ పార్టీ కూడా ఉదయం తెల్లవారుజామున 3 గంటల వరకు అయితే రేవ్ పార్టీ జరిగింది. అయితే ఈ రేవ్ పార్టీలో కూడా దొరికిన మొత్తం 100 మంది సభ్యుల్లో కూడా దాదాపుగా 20 మంది తెలుగు టీవీ ఛానల్ సంబంధించిన అంటే నటీనటులు కానీ, అదే ముఖ్యంగా హేమ పేరు కూడా వినపడుతుంది. అయితే కూడా అలాగే చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా కారు మీద ఉండడం ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. అయితే నెల్లూరు జిల్లాలో కూడా ఇది ఒక సంచలనంగా మారింది. అయితే రీసెంట్ గా పోలింగ్ జరిగిన తర్వాత జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎన్నికల వాడిగా మొత్తం విధ్వంసంగా మారిన రాష్ట్రంలో కూడా ఇటువంటి వాతావరణం కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా ఆ రేవ్ పార్టీకి సంబంధించి మంత్రి కాకానికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా కారు దొరకడము, ఆ కారులో ఎవరు వచ్చారు, అసలు దీనికి నిర్వహణ కర్త ఎవరు అనేది కూడా మొత్తం బెంగళూరు పోలీసులు కూడా దీని మీద విచారిస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే నెల్లూరు సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి స్టిక్కర్ ఉన్న కారు దొరకడంతో దీని మీద మంత్రి హస్తం ఉంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇది పార్టీని నిర్వహించారా లేదా అనే కోణంలో కూడా పలు టీవీ ఛానల్స్ లో కూడా వస్తుండటంతో దీనిపైన ఆయనకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ అయిన ఆరిఫ్ హఫీజ్ కు మాత్రం అయితే ఈ రోజు మరి 2 గంటల ముందు ఆయనకి ఫిర్యాదు చేశారు. దీని మీద ఎవరు ఉన్నారు, అసలు ఈ కారు ఎవరు, ఈ స్టిక్కర్ ఎవరు అంటించుకుని అక్కడికి వెళ్లారు, అసలు ఏంటి అనేది దాని మీద నిగ్గు తేల్చాలని కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ కూడా మంత్రికి సంబంధించిన అనుచరులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే ఆయన్ని మనం ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం చేశాము. ఆయన ఫోన్ కి అందుబాటులో లేకుండా ఉన్నారు. అయితే ఆయనకి సంబంధించిన ముఖ్య నేతలను కూడా అడిగితే ఆయన ప్రస్తుతం అయితే హైదరాబాద్ లోనే ఉన్నారు. గత 3 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతోనే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నట్టు కూడా ఆయనకి సంబంధించిన అనుచరులు చెప్తున్నారు. అయితే ఈ రేవ్ పార్టీలో ఎమ్మెల్యేకి సంబంధించిన స్టిక్కర్ ఉన్న కారు దొరకడమే ఒక హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అయితే ఎన్నికలు జరగడము ఒక పక్క పోలింగ్ జరిగిన తర్వాత నెల్లూరు జిల్లాలో సంబంధించి అయితే ఒక ఉత్కంఠంగా మారిన మొత్తం వాడివేడిగా ఉంది. మరో కొద్ది రోజుల్లో అయితే ఎన్నికల ఫలితాలు వెలువడడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో రేవ్ పార్టీకి సంబంధించి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ ఉండడము, ఆ కారు దొరకడమే అసలు ఏంటి, అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి దీంట్లో హస్తం ఉందా లేదా అనేది కూడా ప్రతిపక్ష ఆయనకు సంబంధించిన వ్యక్తులకి అయితే దీన్ని ఖండిస్తున్నారు. అయితే ప్రతిపక్ష సంబంధించిన వాళ్ళైతే ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర ఉండి చేశారు అంటే ఎన్నికలు అయిన తర్వాత ఎంజాయ్ చేయడానికి చేశారని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కారు ఎవరిది, ఆ మంత్రికి సంబంధం ఉందా లేదా, అసలు ఏంటి అనేది ఇక్కడ ఫిర్యాదు ఇచ్చిన దాంట్లో నిగ్గు తెలుస్తుంది. అలాగే చూసుకున్నా కూడా బెంగళూరు పోలీసులు కూడా దీని మీద కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఇక్కడ రేవ్ పార్టీ నిర్వహించి మహారాష్ట్ర అంటే బెంగళూరు సిటీని కూడా ఒక గంజాయికి కల్చర్ గా మారుస్తున్నారు, మత్తు పదార్థాలకి మారుస్తున్నారని కూడా వారు కూడా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా
మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కూడా దీని మీద మాత్రం పూర్తి దర్యాప్తు అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే తెలంగాణ రాష్ట్రమైన హైదరాబాద్ లో ఉన్నారని మాత్రం వాళ్ళ అనుచరులు అయితే చెప్తున్నారు సౌమ్య. ఓకే, అయితే దీని మీద కాకాని అనుచరులు ఏమంటున్నారు? కాకాని అనుచరులు అయితే తన నేతకు సంబంధం లేదు, తన నేతకు సంబంధించి అయితే ఒక ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఎవరైనా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ముఖ్య నేతలకి మాత్రమే ఆ స్టిక్కర్ అనేది అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే తనకు సంబంధించిన కాన్వాయ్కి సంబంధించిన ఎవరు ఇబ్బంది లేకుండా తను ఎక్కడ పర్యటించినా కూడా తన నియోజకవర్గంలో కాన్వాయ్కి వెళ్లేందుకు మాత్రం ఆ స్టిక్కర్లు అయితే అనుమతిస్తారు. అయితే స్పీకర్ దగ్గర నుంచి కూడా ఆ స్టిక్కర్స్ అనుమతిస్తారు. ఆ స్టిక్కర్స్ కూడా తనకి సంబంధించి ముఖ్య నేతలకైతే అందజేయడం జరుగుతుంది. అయితే ఈ స్టిక్కర్ మిస్యూజ్ ఎందుకు జరిగింది, అసలు ఎవరిది ఆ స్టిక్కర్, ఆ కారు ఎవరిది, ఆ కారు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన ముఖ్య నేతలదా లేకపోతే అసలు స్టిక్కర్ ఎలా బయటకు వెళ్ళింది ఏంటి అనేది కూడా దీని మీద కూడా వాళ్ళ అనుచరులు కూడా ఆలోచిస్తున్నారు. అయితే తన నేతకు సంబంధించి మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఆయన బెంగళూరుకి వెళ్ళలేదు, అసలు ఇటువంటి వాటికి మేము దూరంగా ఉంటామని మాత్రం చెప్తున్నారు. అయితే నేతలు మాత్రం దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ టీడీపీకి సంబంధించిన వర్గాలు, జనసేన వర్గాలు అయితే మాత్రం ఇది ఇటువంటి కల్చర్ మాత్రం వాళ్ళకి సంబంధించింది. కాకాని గోవర్ధన్ రెడ్డి 2019కి ముందు 2014 ఎన్నికల్లో కూడా నకిలీ మద్యానికి సంబంధించి అయితే కేసు నమోదైందని కూడా ఇటువంటి అంటే బెంగళూరు నుంచి కానీ ఇలాగా గోవా నుంచి కానీ మద్యం తెచ్చేలా చేశారని కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చున్నాయి. అయితే ఏదేమైనా కూడా మంత్రికి సంబంధించి అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి దీంట్లో సంబంధం లేదని మాత్రం ఆయన అనుచరులు ఖండిస్తూ, అలాగే ఆయనకి సంబంధించిన నేతలు కూడా నెల్లూరు జిల్లా ఎస్పీకి అయితే ఫిర్యాదు చేసి ఉన్నారు. దీంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి హస్తముందా లేకపోతే తన ముఖ్య అనుచరుడు ఎవరైనా ఆ కారు తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళు ఎవరైనా పాల్గొన్నారా, నెల్లూరు జిల్లాలో ఎవరైనా కాకానికి సంబంధించిన వ్యక్తులు ఏమన్నా బెంగళూరుకు సంబంధించి రేవు పార్టీలో పాల్గొన్నారా లేదా అనేది కూడా మరి పోలీసుల దర్యాప్తులోనే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున.